హాయ్ అండి, సాయిరామ్. సన్షైన్ దుర్గా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు లక్ష్మీచారు పెట్టానండి. ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. లక్ష్మీచారు కూరాడకుండా బియ్యం కడుగు నీళ్ళు, అన్నవచ్చిన గంజి వేసుకుని 2-3 రోజులు 4 రోజులు అయిపోయాక పలచని తీసేసి చిక్కిందంతా ఒక గిన్నెలో పెట్టుకున్నాకనండి, దానికి పెట్టేసుకున్నాక దాంట్లో వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, తోటకూర కాళ్ళు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకునండి. కంపల్సరీ ఇవన్నీ ఉంటేనే లక్ష్మీచారు అనేది టేస్ట్ వస్తుంది. చాలా చక్కగా పూర్వకాలం టేస్ట్లో పూర్వకాల రోజుల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం అన్నం వచ్చేసుకున్నాక ఫస్ట్ అన్నం అగ్గిన దేవుడికి పెట్టుకోవాలన్నమాట అండి. ఆ తర్వాత గంజి చల్లారాక కూరడకుండా వేసుకుని ఫస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు పాడేసి రెండోసారి బియ్యం కడిగిన నీళ్ళు వేసుకుని అలా తయారు చేసి పెట్టుకున్నది మనకి లక్ష్మీచారు ఉంది కదండి, దాంట్లో ఇవన్నీ వేసుకోవాలన్నమాట. పసుపు, అలాగే కూరగాయలు అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పెద్దవి కోసుకోవాలి, వంకాయ ముక్కలు పెద్దవి కోసుకోవాలి, బెండకాయ ముక్కలు, అల్లం ఏమో కచ్చపెచ్చ కొంచెం దంచాలన్నమాట. పచ్చిమిర్చి గుత్తులుగా వేసుకోవాలండి. తోటకూర కాళ్ళు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు అన్నీ వేసేసి కూరగాయ ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నానో అవన్నీ వేసేసి పసుపు వేసేసి మనం అప్పుడైతే పొయ్యిల మీద పెట్టుకునేవారు. ఇప్పుడు మనకి గ్యాస్లే కదా, గ్యాస్ మీద పెట్టుకుని పొంగకుండా మరగపెట్టుకోవాలన్నమాట. పొంగితే టేస్ట్ అంతా పోద్ది, పలసన అయిపోద్ది, చిక్కగా రాదనమాట. అలాగే ఉప్పు కూడా వెంటనే వేయకూడదు. ఉప్పు కూడా వెంటనే వేస్తానంటే విరిగిపోయి పలచగా వస్తుందంట. అందుకనేసి ఉప్పు కూడా మరిగాక వేస్తానమాట. మరిగాకనే వేసుకోవాలి ఎవరైనా సరే. చక్కగా టేస్టీగా లక్ష్మీచారు తయారైపోద్ది అనమాట అండి. దానికి కాంబినేషన్కి గుత్తొంకాయ కూర చాలా బాగుంటుంది. మాకు అదే ఇష్టం అనమాట. మా అమ్మగారు ఎప్పుడు కూడా గుత్తొంకాయ కూర అండి లక్ష్మీచారు పెట్టేవారు. చక్కగా పొట్ట నిండా తినేవాళ్ళం మేమైతే. ఆ టేస్ట్ అట్లా అమోఘమండి, నోటితో చెప్పడానికి సరిపోం ఆ టేస్ట్, లక్ష్మీచారు టేస్ట్ అనేది. ఈ రోజుల్లో కూడా పెట్టుకోవాలి. ఆ రోజులు తెచ్చుకోవాలంటే ఈ రోజుల్లో కూడా పెట్టుకోవాలి. మన పెద్దవాళ్ళని తలుచుకుంటూ వాళ్ళు ఏం చేశారో మనం అన్ని అబ్జర్వేషన్ చేసి నేర్చుకుని ఉంటాయి కదా, అవన్నీ కూడా మన ఆచారాలు, సంప్రదాయాలు కూడా ఎప్పుడు కూడా అయ్యో మాకు తెలియదని నీచకంగా ఉండకూడదు. దేని కప్పు దానికి, సూర్యుడు కప్పు సూర్యుడే, చంద్రుడి కప్పు చంద్రుడిదేనండి. దేని విలువ దానిదే. అప్పుడు అన్ని రైసులు ఉండేవి కాదు. ఇప్పుడైతే మనకు అన్ని రైసులు చేసుకుంటున్నాం. బిర్యానీలో బోల్డ్ రకాలు, 93 రకాలు, బోల్డ్ రకాలు వచ్చేస్తున్నాయి. అప్పుడైతే ఏవీ లేవు పాప, అన్నీ హోమ్మేడ్. చక్కగా ఇవన్నీ ఆరోగ్యకరమైన ఫుడ్డే తినేవారు అనమాట. అలాంటి ఫుడ్ మనం తిని మనం ఆరోగ్యంగా ఉండాలంటే పూర్వ రోజుల్లోకి మనం కంపల్సరీ వెళ్ళిపోవలసిందేనండి. లక్ష్మీచారు మరుగుతుంది, పొంగకుండా మరుగుపెట్టింది చూసారా, అస్సలు పొంగకూడదు అనమాట. బాగా చక్కగా వస్తుంది టేస్ట్ అనేది. మా అమ్మగారిని ఇంకా తలుచుకుంటూ తినేటివని అనమాట. మా అమ్మగారి టేస్ట్ వచ్చేస్తుంది. గుత్తి వంకాయ కూర లక్ష్మీచారు వేసుకుని తింటే మరి అమోఘం, అద్భుతం, ఆరోగ్యం చక్కగా ఉంటుందండి. సూర్యుడికే సెలవు చేస్తుందన్నమాట. అంత వేడి ఉన్న సూర్యుడికి సెలవు చేసే ఏదైనా ఉన్నదంటే లక్ష్మీచారు అనమాట. అంటే మనకి వడదెబ్బది తగలదు. ఎంత ఎండలో తిరిగినా పాపం, ఎక్కడికి వెళ్ళినా ఎంత కష్టపడ్డా అలసట అనేది ఉండదన్నమాట. ఆరోగ్యం. ఇంక వీటి వల్ల ఉపయోగాలు చెప్పాలంటే మనకి 2 గంటలు 3 గంటలు వీడియో పెట్టినా సరిపోతుంది అనమాట. అందుకని అద్భుతంగా చక్కగా తిన్నానండి. చాలా బాగుంది.